హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ప్రాంతీయ పరిణామాలు మరియు ఆహార భద్రత విపత్తు స్థాయిలను ఎదుర్కొంటున్న గాజాకు మానవతా సహాయం సమస్యను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని చర్చించాలని పిలుపునిచ్చారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈరోజు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు మరియు గాజా స్ట్రిప్లో ఇటీవలి పరిణామాలపై అతనిని నవీకరించారు అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి తన అధికారిక హ్యాండిల్ నుంచి ఎక్స్లో పోస్ట్ చేశారు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రారంభించిన గాజాలో ఆపరేషన్ సమయంలో 30,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అంచనా వేయబడింది. సుమారు 1,200 మంది ఇజ్రాయెళ్లు మరణించారు. దాదాపు 250 మంది బందీలుగా ఉన్నారు. బందీలను విడిపించే ప్రయత్నం మరియు మానవతా సహాయం గురించి కూడా ఇరుపక్షాలు చర్చించాయి అని అతను చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ వివాదం పెరుగుతున్న మానవతా సంక్షోభాన్ని సృష్టించింది మరియు గాజా స్ట్రిప్లో కనీసం 5,76,000 మంది ప్రజలు జనాభాలో 1/4 వంతు ఆహార అభద్రత యొక్క విపత్తు స్థాయిని ఎదుర్కొంటున్నారని యుఎన్ హెచ్చరించింది. పాశ్చాత్య దేశాలు మరిన్ని మార్గాలను సులభతరం చేయడం మరియు అదనపు క్రాసింగ్లను తెరవడం ద్వారా ల్యాండ్ డెలివరీలను విస్తరించాలని ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చాయి. నెతన్యాహుతో సమావేశానికి హాజరైన తన ఇజ్రాయెల్ కౌంటర్ తాజ్కి హనెగ్బీని కూడా దోవెల్ కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాంతంలోని యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ మరియు జోర్డాన్ వంటి ముఖ్యమైన నాయకులతో నిరంతరం టచ్లో ఉన్నారు మరియు ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలలో చురుకుగా పాల్గొంటున్నారు. గాజాలోని పాలస్తీనా జనాభాకు అవసరమైన వస్తువుల సరుకులను పంపడానికి అవసరమైన మానవతా సహాయం అందించే ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇచ్చింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.